స్నేహానికి ప్రాణమిచ్చే జీవన కాంతిని స్నేహం, విజ్ఞాన సుధలాంటి విజయాలను అందించే ఈ స్నేహం. స్నేహశీలి శ్రీ జన్నిపోగు సులోమన్ సుధాకర్ గారికి సీనియర్ సూపరింటెండెంట్, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఒంగోలు పదవి విరమణ శుభ సందర్భంలో సమర్పించు అభినందన చందన మందారమాల వారి యొక్క సర్వీస్ గురించి కొన్ని విషయాలు. ప్రాతస్మరణీయులు కీర్తిశేషులు జన్నిపోగు జక్సన్ సుగుణమ్మ పుణ్య దంపతులకు 6వ సంతానముగా జన్మించిన మా సుధాకర్ గారు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెదపక్కపల్లి గ్రామములకు పసిరితోడం కట్టిన సాత్వికులు మా సుధాకర్ గారు. వీరి విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు గుంటూరు లూథరన్ కాన్వెంట్ నందు, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒంగోలు సమావేశం హై స్కూల్ నందు, ఇంటర్మీడియట్ ఏబిఎం డిగ్రీ కాలేజ్ నందు, బీకామ్ సిఎస్ఆర్ శర్మ కాలేజీ ఒంగోలు నందు, అలాగే 1995 సంవత్సరంలో ఆంధ్రకేసరి లా కాలేజీ ఒంగోలు నందు బిఎల్ పూర్తి చేసినారు. వీరు మొట్టమొదటిగా 22/7/94 సంవత్సరంలో చీరాల కాపీస్ట్గా చేరి పదోన్నతిపై 1997 స్టెనోగా ఒంగోలు, మరలా పదోన్నతిపై సీనియర్ అసిస్టెంట్గా అద్దంకి ఒంగోలు విధులు నిర్వహించారు. సూపరింటెండెంట్గా చీరాల కందుకూరులో పనిచేశారు. సీనియర్ సూపరింటెండెంట్గా 2021 నుండి 31/10/2025 వరకు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు నందు పనిచేసి 32 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినారు. వీరు ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2007 సంవత్సరంలో ఉత్తమ సేవా పథకమును జిల్లా న్యాయమూర్తి శ్రీ బి శివశంకర్రావు గారు, గౌరవ కలెక్టర్ దేవానంద గారు, గౌరవ ఎస్పీ నవీన్ చంద్ర గారి చేతుల మీదుగా ప్రభుత్వం నుండి ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు. సొలోమన్ అనగా మీరు బైబుల్ గ్రంథంలో అయితే రాజు నంది, మీరు ముక్కుసోటుగా మాట్లాడటం మీరు నైజం. సుధాకర్ అంటే సహకారం, దయ, సమతుల్యత, స్నేహపూర్వకం, అంకితమై పనిచేసేది ఉంది. వీరిని అభినందిస్తూ కొన్ని నేను మాటలు రాశాను. జన్నిపోగు వంశకళలో ఉద్భవించిన ఆణిముత్యం నీవయ్యా, విద్యాధని మీ ఇంటి పేరు. సుందర వదనలు, సుందర హృదయులు సుధాకర్ గారు. వృత్తి న్యాయశాఖ, ప్రవృత్తి దైవస్థితి. ఓ కుగ్రామంలో చిరుదీపమై వెలిశారు. న్యాయశాఖలో ధ్రువతారుగా వెలిగారు. అంచెలంచెలుగా ఎరిగి హిమాచలం చేరిన అమృత హృదయులు మీరు. జననీ జనకులకు అగ్రతాంబూలమిచ్చిన ఆదర్శ తనయులు మీరు. ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందనే నానుడి ప్రకారం వీరి సహధర్మచారిణి సూర్యకుమారి టీచర్ గారు వీరి ఔన్నత్యానికి దోహదకారిణి. సుపరిచితమైన సంతానాన్ని కన్నా జననీ జనకులే వెలిశారు. వీరి కుమారుడు హర్షసూరస్ ఎంటెక్ టీసీఎస్లో పనిచేస్తూ ఉన్నారు. వీరి కుమార్తె హర్షప్రియ ఎంఎస్సి చదివింది. వీరి పరివార సముద్రములకు వన్నె తెచ్చే వేగు చుక్కలంటే అతిశయోక్తి కాదు. అన్నదమ్ములపై అనురాగం పంచారు. సోదరీమణులపై ప్రేమానురాగాలు చల్లారు. స్నేహశీలత, సౌహార్ద సౌరభాలు విరజమ్మారు. బంధుజనులకు ప్రేమ బంధంతో బంధించారు. సహోద్యోగులకు సహకారస్థం ఇచ్చిన దయానిధి మీరు. శ్రమయేవ జైతే మీ నినాదం, సర్వే జన సుఖినో భవంతు మీ నినాదం. సమయ పాలనకు నిర్వచనం మీరు. కర్తవ్య నిష్ఠకు ప్రతిరూపం మీరు. ప్రతిఫలం ఆశించని నిష్కర్మ యోగి, స్వార్థరహిత జీవనం గడిపే ఓ త్యాగి. డిపార్ట్మెంట్లో ఎలాంటి వాటికి తావివ్వకుండా నిజాయితీగా పనిచేశారు. తలపులు లేని తలంపులు మీవి, మచ్చలు లేని మమతలు లేవి. మనసులో ఏం పెట్టుకోడు అన్ని బయటికి లోపలిగా చెప్పారు. మీ శేష జీవితం సుధామయం కావాలి. జీవన సంధ్య ఓ ప్రశాంత నిలయం కావాలి. ఈ పాప పంకిల సమాజంలో పంకజమై వెలిశారు. పంకిత సమాజం ప్రక్షాళన చేయాలి మీరు. మీకు మీ కుటుంబములకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో అష్టవిషయాలు కలిగి ఉండాలని, మీ శేష జీవితం దైవ సాన్నిధ్యంలో గడపాలని ఆ కరుణమైన కోరుకుంటూ ఈ యొక్క ప్రశంసా పత్రాన్ని వరకు నేను అందిస్తూ ఉన్నాను.